హలో అండి. నేనైతే మిషన్ తీసుకున్నాను, పెద్ద మిషను. మిషన్ వచ్చేసి జాక్ F6 అన్నమాట. ఇది జాక్ F5, 4 ఉండేది, కానీ ఇది 6 అండి. దీని డెమో అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది వాళ్ళ వీడియోలో ఒక్కొక్కరు ఒక్కోలా డెమో ఇచ్చారు. నాకైతే బాగానే అర్థమైంది. ఇంకా నా స్టైల్లో ఇంకా నేను తెచ్చుకున్నాక ఇంకా ఇప్పటికీ డెమో ఇవ్వలేదనేసి నా స్టైల్లో ఇద్దారనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి కుట్టు దూరము దగ్గర ఉంటుంది కదండి, అది ఇది వచ్చేసి రఫ్ చేయడానికి అనమాట. ఈ బ్లూ బటన్ ఇది వచ్చేసి మనం 3 బటన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పాయింట్స్ పెట్టుకోవడానికి గట్టు ఉంటుంది. దీని గురించి అయితే నాకు వచ్చినట్టుగా అయితే డెమో ఇస్తున్నానండి. P+ అంటే మనకు ఆన్లో ఉన్నట్టు అర్థం. ఇది మైనస్ అలా ఉంటుంది. 26 కన్నా కిందకి ఉండకూడదు అంటండి. 25 పెట్టకూడదు, మనకి లాగదని చెప్పారు. 26 కాడి నుంచి 40 అంటే 40 పాయింట్ల వరకు మనం స్పీడ్ పెంచుకోవచ్చు. నాకు కొత్త కాబట్టి 26కి నేను సరిపెట్టుకున్నాను. ఇది ఆన్ అన్నమాట. మనం కుట్టడం ఆఫ్ చేసేస్తే వెనకాల బటన్ నొక్కితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ బ్లూ బటన్ వచ్చేసి మనకి మెడకాడ రౌండ్ తిప్పుకుంటారు కదండి, అది. ఇంకా లైట్ కూడా ఉంది ఇక్కడ. మనకి సూదిలో దారం ఎక్కించేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ లైట్ అన్నది ఇక్కడ ఉందన్నమాట. ఈ బటన్ కూడా మనం అన్ని వేళ అత్తమాలు యూజ్ చేయకూడదని చెప్పారు. మనకి మెడ దగ్గర స్లోగా వెళ్ళాలి, రౌండ్ తిరగాలనుకున్నప్పుడు ఈ బటన్ యూజ్ చేయాలన్నమాట. ఇంకా దీన్ని వచ్చేసి దీని కాస్ట్ కూడా నేను చెప్తానులేండి లాస్ట్ని. అంటే ఏమీ కదండి కాస్ట్, ఇంకా అందరికీ తెలిసిందే. ఈ మెషిన్ తీసుకున్నాక నేను ఇప్పటికీ ఒక వీడియో కూడా మంచిది అయితే చేయలేదు. ఫుల్ వీడియోస్ చేయడం కూడా మానేశాను నేను. బట్టలు అయితే ఉంటున్నాయి కానీ టిచ్చింగ్ వీడియోస్ పెడతారన్నా పెట్టలేకపోతున్నాను. కటింగ్ చేసి కుట్టేటప్పుడు ఇంకా నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నదంటే ఇంకా ఆ పనే చూసుకుంటాను అన్నమాట. ఇంకా మిషన్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ అన్నది ఎక్కువైంది. అంటే బట్టలు కొంచెం బిజీ అయ్యాను అన్నమాట. ఇవి వచ్చేసి మనకి దారాలు గట్ట పెట్టుకుండేయండి, 2 ఇచ్చారు. మనం ఇక్కడ పెట్టేసి ఎలా పెట్టాలన్నది నా వీడియోలో నేను నా స్టైల్లో డెమో చూపిస్తాను, చూడండి. ఈ డెమో వచ్చేసి చాలా ఉన్నాయి. చాలా ఎవరెవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు. కొన్ని నాకు అర్థమైనాయి, కొన్ని అయితే అర్థం కాలేదు. నేను కూడా నా స్టైల్లో ఇస్తున్నాను. అంటే నాది కూడా కొంచెం కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, దానిదే ఉంది. నాకైతే షాప్లో డెమో విన్నప్పుడు ఫస్ట్ అయితే విన్నాను, వెంటనే నాకు బుర్రకి భలే ఎక్కింది అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చెప్తే ఏది అర్థం కాదు. అలా 2-3 సార్లు చెప్తేనే కానీ తలకెక్కదు. అలాంటిది నాకు మిషన్ గురించి అన్నీ తెలుసు కాబట్టి ఒకసారి చెప్పగానే వెంటనే అర్థమైపోయింది. ఇది చూడడానికి గంభీరంగా ఉన్న మిషన్ కానీ దీన్ని కుట్టేటప్పుడు కానీ చాలా స్మూత్గా, చాలా తేలిగ్గా అనిపించిందండి. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద మిషన్ మనం హ్యాండిల్ చేయగలుగుతామా ఏంటనేసి. అదేమీ లేదండి, చేయగలదు. దారం పెట్టుకుంటే ఇవన్నీ కూడా నేనైతే మీకు ఎలా చేయాలి ఏంటన్నది నాకు ఇచ్చిన డెమోని బట్టి నేను మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, మనం దారం అక్కడి నుంచి తీసిన తర్వాత ఇక్కడ మనకి 3 హోల్స్ ఇచ్చారు కదండి. ఫస్ట్ హోల్లో పెట్టాలండి. పెట్టేసి మనకి అటువైపు నుంచి రావాలన్నమాట. నాకు కూడా సింపుల్గానే అనిపించింది. ఒకసారి చెప్పగానే మనకు అర్థమైపోతుందిలేండి. మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటి గురించి ఈజీగానే అర్థమైపోతుంది. ఇది మనం అనుకునేంత కష్టంగా అయితే ఏమి ఉండదు. సెకండ్ వచ్చేసి మధ్యలో హోల్ వదిలేసి మళ్ళీ థర్డ్ హోల్లోంచి సేమ్ మళ్ళీ ఇటువైపు నుంచి పెట్టానండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదండి హోల్స్, సేమ్ అది కూడా అలాగేనండి. పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చి 2వ హోల్ నుంచి కూడా దారం పెట్టాలన్నమాట. ఇలా దారం పెట్టిన తర్వాత మనం
అంతేనండి. ఇది కొంచెం దారం పెట్టడానికి మీకు చూపించడానికి అయితే అర్థం అవ్వాలని స్లోగా పెడుతున్నాను తప్ప నిజంగా చెప్తున్నాను చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2 లాక్లు లాగా ఉంటాయండి, స్ప్రింగుల లెక్క. ఆ స్ప్రింగులు మధ్యలోంచి తీయాలన్నమాట. మీకు క్లారిటీగా చూపించడం కోసం స్లోగా పెడుతున్నాను నేను. ఇక్కడ స్ప్రింగులు ఉన్నాయి చూడండి, ఆ 2 స్ప్రింగుల మధ్యలోంచి తీసి చిన్న ఊసకి ఇలా వెనక్కి బ్యాక్ తీసి మళ్ళీ వెనక్కి పైకి పెట్టి పైన మనకి లాస్ట్ హోల్ ఉంటుంది, అంటే పై భాగాన్ని దాంట్లోంచి తీసుకొని ఇక్కడ మనకి 2 టెప్స్ ఉన్నాయి. దాంట్లోంచి మళ్ళీ సూది దగ్గర మనకి చిన్న హోల్ ఉంటుందండి, చూపిస్తానండి. ఇదేనండి, ఈ హోల్లో పెట్టండి. ఇది పెట్టిన తర్వాత మనకి సూదిలో దారం అప్పుడు ఎక్కించాలండి. ఇన్ని ఎక్కించాలా అని అనుకుంటారు కానీ ఈజీగానే ఉంటుందండి. ఒకసారి మన దారం ఎక్కించేసిన తర్వాత ఇంకా వర్క్ అన్నది ఎంత స్పీడ్గా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఇంకా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను.